హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఏంటో తెలుసా ఫ్రెండ్స్? చూడండి, మసాలా వడ. సో ఈరోజు మసాలా వడ ఎలా ప్రిపేర్ చేయాలనేది నేనైతే ఈ వీడియోలో చూపించబోతున్నాను. మీరు కూడా ఖచ్చితంగా చూసేసి ఇంకా ఇంట్లో అయితే ట్రై చేసి ఎంజాయ్ చేయండి. సో ఆలస్యం ఎందుకు ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళే ముందు నాదో రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. ముందుగా అయితే బౌల్ తీసుకొని ఇందులో శనగబెడలు 1.5 గ్లాస్ వరకు వేసుకొని 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. చూసారా, 6 గంటల తర్వాత ఇలాగ బాగా నానబెట్టుకున్నాక ఇవి బాగా వాష్ చేసుకున్నాము. చూడండి, ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో అయితే మనము వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, మనకి టేస్ట్కి సరిపడేంత. మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. పప్పు బాగా మెదిగేందుకు కొద్దిగా అంటే మరీ కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. కొద్దిగా జింజర్ వేసుకోవాలి, లవంగాలు వేసుకోవాలి, కొన్ని జస్ట్ 5 వేసాము. సో ఇలా అయితే మెత్తగా కాకుండా కొద్దిగా అక్కడక్కడ శనగబెడలు ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి. సో ఇప్పుడైతే మనము ఆనియన్స్ వేసుకోవాలి, అలానే ఒక 2 పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే మనము స్టవ్ పై ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో అయితే ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం నూనె కాగిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా తీసుకోవాలి. తీసుకొని అలా అనుకొని హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెడితే కలర్ తొందరగా మారుతుంది. సో అనదర్ వే వచ్చి ఇలాగా ప్లాస్టిక్ కవర్ పై రౌండ్ చేసుకొని ఇలా వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే మనకు మసాలా వడ అనేది చాలా పల్చగా కూడా వస్తుంది. మన టేస్టీ వడ అయితే రెడీ అయిపోయింది. చూడండి, మసాలా వడ ఎంత కలర్ఫుల్గా ఉందో, నాకైతే నోరు ఊడిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇంకా టేస్ట్ డైలీ మా అమ్మ మా నాన్న చూస్తున్నారు కదా. సో ఈరోజు అయితే మా ఇంటికి ఒక గెస్ట్ ఇచ్చారు, ఆయన మా మామగారు. అండ్ సో ఆయన టేస్ట్ ఎలా ఉందో అడుగుదాము. ఎలా ఉంది అంకుల్, చెప్పండి టేస్ట్ చేసి. సూపర్గా ఉందమ్మా, నిజంగానే కన్ఫామ్. ఇంటికి నాకు ఇంటికి నాన్న నువ్వు కూడా తిని ఎలా ఉందో చెప్పు. బాగుంది, నిజంగా నిజంగా బాగుంది కన్ఫామ్గా చెప్తా. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. దానికన్నా ముందు మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్
నా వీడియోస్ వెంటనే పొందడానికైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. నెక్స్ట్ రెసిపీతో నెక్స్ట్ డే కలుద్దాం. బాయ్ బాయ్.